ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్ అయింది. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. గంగోత్రిలోని ధరాలి గ్రామంపై కొండ చర్యలు పడడంతో ఆ గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఇళ్లు, భవనాలు పూర్తిగా వరదల్లో కొట్టుకుపోయాయి. వరదల్లో చాలా మంది గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సచివాలయం నుంచి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో సహా ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. వారి కోసం సహాయక చర్యలు గాలిస్తున్నాయి. ఇప్పటి వరకు 25 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్ సీఎం కు ఫోన్ చేసి తాజా పరిస్థితి తెలుసుకున్నారు. అన్ని రకాలుగా కేంద్రం ఆదుకుంటుందని అమిత్ షా హామీ ఇచ్చినట్లుగా సీఎం వెల్లడించారు. కొండపై నుంచి ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. వరదల్లో 4 మృతి చెందినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే చాలా మంది గల్లంతయ్యారు. ప్రాణనష్టం జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఆదేశాలు జారీ చేశారు. వరద బీభత్సంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆరా తీశారు. తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఉత్తరకాశీ జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఖీర్ గంగా నదిపై ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ధరాలి గ్రామాన్ని వరదలు ముంచెత్తాయి. 60 మందికి పైగా గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ఎక్కడికక్కడ ఇళ్లు, వాకిళ్లు, పెద్ద భవనాలన్నీ కూడా నేలమట్టమైపోయాయి. ఉత్తరకాశీలో వరద బీభత్సాన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ పర్యవేక్షిస్తున్నారు. कैसे गिरा भाई? ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బర్స్ట్ దృశ్యాలు చూస్తున్నాము. భారీ వర్షాలకు ఉత్తరాఖండ్ లో పెద్ద పెద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఉత్తర కాశీలో వరద బీభత్సం సృష్టించింది. గంగోత్రిలోని ధరాలి గ్రామంపై ఒక్కసారిగా కొండ చర్యలు పడడంతో ఆ గ్రామం మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయింది. ఇళ్లు, భవనాలు పూర్తిగా వరదల్లో కొట్టుకుపోయాయి. వరదల్లో చాలా మంది గల్లంతయ్యారు. దాదాపు 4 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 60 మంది గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సచివాలయం నుంచి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో సహా ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటి వరకు 25 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్ సీఎం కు ఫోన్ చేసి తాజా పరిస్థితి తెలుసుకున్నారు. అన్ని రకాలుగా కేంద్రం ఆదుకుంటుందని అమిత్ షా హామీ ఇచ్చినట్లుగా సీఎం వెల్లడించారు. कैसे गिरा भाई? भागो सब लोग कितने लोग चले गए यहीं पर. यहाँ तो काम चल रहा था. कत्ती मरी को कैसे गिरा भाई? ఇది ఊహించని ప్రకృతి విలయం. ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ అయింది ఉత్తరాఖండ్లోని. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తున్నాము. భారీ వర్షాల కారణంగా ఉత్తరకాశీలో ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఒక గ్రామమే తుడిచిపెట్టుకుపోయింది. ఉత్తరాఖండ్ సీఎం క్విక్గానే రియాక్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దింపారు. అలాగే ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కూడా సహాయక చర్యలు చేయాలిగా ఆదేశాలు జారీ చేశారు. గంగోత్రిలోని ధరాలి గ్రామంపై కొండ చర్యలు పట్టడంతో ఆ గ్రామం మొత్తం కూడా
తుడిచిపెట్టుకుపోయింది. ఇళ్లు, భవనాలు నేలమట్టమైపోయాయి. వరదల్లో 60 మంది గల్లంతైనట్టుగా తెలుస్తోంది. 4 ప్రాణ నష్టం జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అయితే నష్టం ఎక్కువగానే జరుగుండొచ్చు, ఎందుకంటే ఒక గ్రామమే తుడిచిపెట్టుకుపోయింది. ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ కావడము, కొండ చర్యలు విరిగి గ్రామం మీద పట్టడంతో ఆ గ్రామం మొత్తం కూడా, కీర్గద్ గ్రామం మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. వరదల్లో ఇప్పటి వరకు అయితే 4 మృతి చెందినట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. అయితే ఇంకా ఎక్కువే ఉండొచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఉత్తరకాశీలో వరదలకు సంబంధించి 60 మంది గల్లంతయ్యారు. అలాగే మృతి చెందిన వాళ్ళకి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉత్తరాఖండ్ సీఎంతో మాట్లాడారు. వరద నష్టానికి సంబంధించి ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది, సహాయక చర్యలకు సంబంధించి, అలాగే కేంద్రం నుంచి ఎటువంటి సహాయం అందించాలి అన్న విషయాలకు సంబంధించి కూడా పుష్కర్ సింగ్ ధామీతో అమిత్ షా ఈసరికి మాట్లాడారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉత్తరాఖండ్ సీఎంతో ఫోన్లో మాట్లాడారు. వరద పరిస్థితికి సంబంధించి కూడా డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్, ఒక్కసారిగా విరుచుకుపడింది పైనుంచి కొండ చర్య. ఆ గ్రామం మీద పట్టడంతో గ్రామమే తుడిచిపెట్టుకుపోయింది. कैसे गिरा भाई? भागो ये राम हो नहीं भाई, सब लोग कितने लोग चले गए यहीं पर, यहाँ तो काम चल रहा था लेबर। कत्ती मरी को कैसे गिरा भाई? कत्ती मरी कैसे गिरा भाई? भागो